ప్రధానమంత్రి మోడీ విశాఖ పర్యటనకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ టీడీపీ శ్రేణులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. విభజన హామీలు అమలు చేయకుండా ఏపీకి ఎలా వస్తారంటూ వారు ప్రశ్నిస్తున్నారు. మోడీ పర్యటనకు ముందే ఉత్తరాంధ్ర ప్రజల సెంటిమెంట్ రైల్వే జోన్ ఇచ్చినప్పటికీ కూడా అందులోనూ అన్యాయం చేశారన్న ఆగ్రహం ప్రజల్లో వ్యక్తం అవుతుంది. విశాఖ కేంద్రంగా ఉన్న వాల్తేర్ డివిజన్ ని తొలగించి దాని స్థానంలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ ను మంజూరు చేశారు. అయితే సరుకు రవాణాను మాత్రం వేరే జోన్ లో కలిపారు. దీనిపై ప్రజల్లో ఇప్పుడు సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతున్న పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మోడీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ ఉన్నారు. విశాఖ పర్యటనకు నిరసనగా ఈరోజు ఏపీ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. నల్ల బ్యాడ్జీలతో కాంగ్రెస్ టీడీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. హామీలు అమలు చేయకుండా మోడీ రాకను నిరసిస్తూ విజయవాడలో టీడీపీ శ్రేణుల ఆందోళన చేస్తున్నారు. దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ప్రధాని మోడీ ఏపీ పర్యటన నిరసిస్తూ ఈ రోజున ఏపీ వ్యాప్తంగా మొత్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు అయితే నిరసన అయితే వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా నిరసన ప్రదర్శనలు కూడా నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బెజవాడ బెంచ్ సర్కిల్లో రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున నల్ల జెండాలతో అదేవిధంగా నల్ల డ్రెస్సులతో అయితే నిరసన కూడా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రధాని పర్యటన ఖచ్చితంగా వ్యతిరేకిస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ శ్రేణులు అయితే చెప్తుంది. మనతో మాట్లాడటానికి తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు అవినాష్ ఉన్నారు. ఏం చెప్తారు? మొన్న చూస్తే గుంటూరు మీటింగ్ జరిగింది, ఈ రోజున విశాఖ పర్యటన ఎలా చూస్తారు? అంటే మీరు వైపున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు, వాళ్ళ పర్యటనలు వాళ్ళు కొనసాగిస్తారు. ఈరోజు 4.5 ఏళ్ల క్రితం ఏ హామీలు అయితే నరేంద్ర మోడీ గారు ఇచ్చారు, మరీ ముఖ్యంగా వెంకన్న సాక్షిగా ఈ యొక్క రాజధాని ఢిల్లీని తల్లిని రాజధాని నిర్మిస్తాయని చెప్పని, అదేవిధంగా ఈరోజు ఈ యొక్క రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా కానివ్వండి, విభజన హామీలు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు నెరవేరుస్తాయని చెప్పిన హామీ ఇచ్చిన నరేంద్ర మోడీ గారు ఈ 4 సంవత్సరాలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి పట్టించుకోకుండా ఈ యొక్క ఇక్కడున్న ప్రజల్ని మోసం చేసి మాయ చేసి ఇక్కడున్న నాయకత్వాన్ని మోసం చేసి నరేంద్ర మోడీ గారు ఎన్నికల సమయంలో ఒక ఎన్నికల స్టంట్గా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తాయని జరుగుతుంది సందర్భంగా చెప్తున్నా. మొన్న గుంటూరులో నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. ఈరోజు ఒక ప్రధానమంత్రిగా ఆయన స్థాయి దిగజారి ఈరోజు ఈ రాష్ట్రానికి నేనేం చేశాను, ఈ రాష్ట్రానికి నేనేం చేయబోతున్నానని చెప్పకుండా కేవలం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అదేవిధంగా యువ నాయకులు నారా లోకేష్ గారు కానివ్వండి, వాళ్ళ మేర కేవలం విమర్శలకే పరిమితమైన నాయకుడు నరేంద్ర మోడీ గారు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం నరేంద్ర మోడీ గారు. ఈరోజు మీరు విశాఖపట్నం వస్తున్నారు. ఏదైతే ఆనాడు హుద్దు తుఫాన్ వచ్చి విశాఖపట్నం గారు అల్లకొల్లంలో అయిపోతే మీరు దాదాపుగా 1000 కోట్ల పైన సాయం చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది నరేంద్ర మోడీ గారు. ఈ రోజుకి ఎన్ని కోట్లు మీరు ఇచ్చారు అని చెప్పని ఆయన్ని మేము అడుగుతున్నాము. అదేవిధంగా ఈ రాష్ట్రం కోసం మేమేదో చేసామని చెప్తారు, ఈ రాష్ట్రానికి మీరు ఏమి చేశారని చెప్పి మేము నరేంద్ర మోదీ సూటిగా ప్రశ్నిస్తున్నాం. ప్రత్యేక హోదా ఇచ్చారా? విభజన హామీలు ఏమి అమలు పరిచారు? అదేవిధంగా కరపుక్కు కర్మానికి ఎన్ని నిధులు ఇచ్చారు? పోలవరానికి ఎన్ని వేల కోట్లు ఇచ్చారు? ఎన్ని నిధులు ఇచ్చారు అని చెప్పని మేము నరేంద్ర మోదీ డిమాండ్ చేస్తున్నాం. 2 రోజుల క్రితం కేవలం మాత్రంగా నరేంద్ర మోడీ గారు ఈ యొక్క విశాఖపట్నంకి వస్తున్నారు కాబట్టి ప్రజల నుంచి అక్కడ వ్యతిరేకత భావం వస్తుందని చెప్పని నామమాత్రంగా విశాఖకి రైల్వే జోన్ ప్రకటించిన ఘనత ఈరోజు బీజేపీ పార్టీకి దొక్కుతుంది. ఈరోజు ప్రజల్ని మోసం చేయాలని చెప్పని రావాల్సిన రాబడి రానియకుండా, ఆదాయం రానియకుండా, ఉద్యోగాలు రానియకుండా ఈరోజు కేవలం రైల్వే జోన్ ప్రకటించి డివిజన్లు తీసేసిన ఘనత బీజేపీ పార్టీకి దక్కుతుంది. కాబట్టి వీళ్ళు చేసే చీకటి రాజకీయాలు, చీకటి కోణాలన్నీ ప్రజల ముందుకు పెడతాం. తప్పకుండా రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీ అనే నాయకుడికి పోటీ చేసిన నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ అవ్వచ్చు, సోమవీర్రాజు అవ్వచ్చు, ఇంకా ఎవరైనా అవ్వచ్చు, డిపాజిట్ గారు వాళ్ళు దక్కదని సందర్భంగా చెప్తున్నారు. ఏం చెప్తారంటే ఇంకా ఎన్నికలకైతే ఇంకా నెలన్నర సమయం మాత్రమే ఉంది. మరోవైపు మీతో ఇప్పటి వరకు పొత్తులో ఉన్నటువంటి బీజేపీ అదేవిధంగా ప్రధాని కూడా రాష్ట్ర పర్యటనలు అయితే విస్తృతం చేస్తున్న నేపథ్యంలో ప్రజలకు కానీ పార్టీ శ్రేణుల నుంచి ఏం చెప్తున్నారు? ఈరోజు నరేంద్ర మోడీ గారు ఎన్నిసార్లు ఆంధ్రప్రదేశ్ తిరిగినా, వాళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. కేవలం ఈ రాష్ట్రం కోసం కష్టపడిన ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు 40 ఏళ్ల అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు దాదాపుగా 29 సార్లు నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఈ రాష్ట్రానికి న్యాయం చేయండి అని చెప్పని సార్ అని చెప్పిన ఎంతో వినయంగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు మాట్లాడటం జరిగింది. ఆయన వినయాన్ని ఈరోజు మోసం చేయాలని చెప్పి కోరికతో ఈరోజు వాళ్ళు మోసం చేశారు. ప్రజలు నరేంద్ర మోడీ గారు ఎన్నిసార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరిగినా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పార్టీ చచ్చిపోయిందని చెప్పి సందర్భంగా చెప్తున్నాం. మీరు చెప్పండి, ఎన్ని నిరసన ప్రదర్శనలు చేసినా ఏపీలో నిరసన రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ప్రజలు కూడా బీజేపీకి సంబంధించి నిరసనలు వ్యక్తం చేస్తున్నా వాళ్ళ తీరు మాత్రం మారట్లేదు అనుకోవచ్చా?
ఇప్పుడు బీజేపీ పార్టీని తీరు మార్చలేదనేది ప్రజలందరూ చూస్తున్నారండి. ఏదైతే మాకు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత అప్పులతో ఆంధ్రప్రదేశ్ అప్పినప్పుడు ప్రత్యేక హోదా 5 ఏళ్ళు అని చెప్పి ఇస్తానంటే 10 ఏళ్ళు కావాలని చెప్పిన ఆనాడు వెంకయ్య నాయుడు గారు బీజేపీ పార్టీ తరఫున మన పార్లమెంట్లో అడగడం జరిగింది. అలాంటి నాయకుడు ఆ బీజేపీ పార్టీ ఈ రోజున ప్రత్యేక హోదా ఇవ్వటం పోగా మీకు ప్రత్యేక హోదా కన్నా ఎక్కువ గ్రాంట్ నిధులు ఇస్తామని చెప్పి ఆ రోజు ప్రకటన జరిగింది. దాని తర్వాత తిరుపతిలో మన ప్రధానమంత్రి గారు మోడీ గారు వచ్చినప్పుడు ఒకటే చెప్పారు, ఈ వెంకటేశ్వర స్వామి సాక్షిగా తిరుపతిలో మాట్లాడి ప్రత్యేక హోదా కన్నా మీకు ఎక్కువ నిధులు ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ని ఢిల్లీని తనదన్నే విధంగా మేము తీర్చిదిద్దుతామని చెప్పి ఆ రోజు ఆ మీటింగ్లో చెప్పడం జరిగింది. అలాంటి మోడీ గారు ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్ పట్ల చిన్నచూపు చూస్తూ ప్రత్యేక హోదా లేదు, పోలవరం ప్రాజెక్టు డబ్బులు ఇవ్వలేదు, ఉక్కు కర్మాగారం ఇవ్వలేదు, అలాగే రైల్వే జోన్కి ఈ రోజు 2 రోజుల ముందు ప్రకటించడం ఎలక్షన్ ముందంటే అతను ఎలక్షన్లో క్యాండిడేట్లు కూడా అతనికి లేరు. బీజేపీ పార్టీ తరఫున ఎవడన్నా నుంచోడానికి కూడా ఎవడూ లేడని చెప్పి ప్రత్యేకంగా ఎలక్షన్ జోన్ క్యాన్వాస్ చేశారు. రాష్ట్రంలో ప్రజలందరూ చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ 60 నుండి 70 ఏళ్ళు వచ్చిన యువకుల్లాగా 18-20 గంటలు కష్టపడి రాష్ట్ర అభివృద్ధి కోసం పోరాడుతున్న నాయకుడు. అలాంటి నాయకుడు ముందు ఏ బీజేపీ పార్టీ ఎమ్మెల్యేనా ఎంపీ అయినా సరే డిపాజిట్ కాదు, నామవరణ డిపాజిట్ కన్నా దారుణంగా కూడా ఓట్లు వస్తాయి. బీజేపీ పార్టీ అనేది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చచ్చిపోయిందని చెప్పి తెలియపరుస్తూ మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రావడానికి మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ తరఫున దేవినేని అవినాష్ తెలుగు యువత తరఫున మేము ప్రతి నిత్యము కూడా ఈ పోరాటాలు చేస్తూనే ఉంటామని చెప్పి సభాముఖం తెలియపరుస్తున్నాం. ఇది మొత్తంగా మోడీ రాష్ట్ర పర్యటన అయితే ఖచ్చితంగా నిరసిస్తామని చెప్పి అయితే తెలుగుదేశం పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని మోడీ మోసం చేస్తూ వస్తున్నారు కాబట్టి ఇక ముందు కూడా అదే పనిలో భాగంగానే రాష్ట్ర పర్యటన కూడా చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మోడీ పర్యటన అయితే వ్యతిరేకిస్తామని చెప్తున్నారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం పొత్తు పెట్టుకుంది కూడా కేవలం రాష్ట్ర ప్రయోజనాలను ఉద్దేశించే కాబట్టి వాటిని ఏ విధంగా కూడా అమలు చేయనటువంటి కేంద్రం తీరు మీద బీజేపీ తీరు మీద నిరసన వ్యక్తం చేస్తాము. ప్రధాని మోడీ పర్యటన ఎన్నిసార్లు చేసినా కూడా మేము ఖచ్చితంగా అడ్డుకొని నిరసన వ్యక్తం చేస్తామని తెలుగుదేశం పార్టీ శ్రేణులు అయితే చెప్తున్నాయి. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో శ్రీకాంత్ ఎన్టీవీ.